హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు జరిగినటువంటి వర్గీకరణ ఉద్యమం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి అన్ని కోణాలను మనం చూడడం జరిగింది. వర్గీకరణ కావాలని, వర్గీకరణ వద్దు అని చెప్పేసి జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించిన ప్రతిరోజు అప్డేట్ కూడా అన్ని ఛానళ్ళలో మనం చూడడం జరిగింది. అయితే వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయడము, దాన్ని ఆమోదించడము, అది చట్టరూపం దాల్చడము, ఇవన్నీ జరిగినాయి. ఈ విషయాలను అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రాల్లో తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలి, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కనుకుట్ల మంగ అనే ఆవిడ ఒక పిటిషన్ వేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా అన్ని పత్రికల్లో రావడం జరిగింది, చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది, ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. జై భీమ్ రాకేష్. బాగున్నారు అన్న? అంతా ఓకే. అంటే వర్గీకరణ చట్టానికి సంబంధించిన విషయంలో అది జరుగుతున్న క్రమంలో మిమ్మల్ని 2-3 సార్లు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వర్గీకరణ జరిగింది, చట్టం రాష్ట్ర ప్రభుత్వం చేసింది, దాన్ని ఆమోదించారు, ఆ చట్టరూపం కూడా దాల్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనుకుంట్ల మంగ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది ఏదైతే ఉందో ఇది అంటే దేనికోసము, ఎందుకు? మంగ గారు వేసిన పిటిషను ప్రధానంగా ఆమె మెయిన్ ప్రేయర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చట్టం చేసింది, కానీ 7 జడ్జీలు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో, తర్వాత షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా క్రిమిలేరు అమలు చేయాలని సూచన చేస్తే ఆ ఇద్దరు చెప్పిన, అంటే అటు తీర్పులో చెప్పిన, ఇటు కమిషన్ చెప్పింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసేసి మరీ చట్టం చేసింది. దీనివల్ల మళ్ళీ సంపన్నులకే వచ్చే అవకాశాలు ఉన్నాయి, మాలాంటి వారికి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఆమె పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ అసలు యాక్టు రావడమే 14వ తారీఖు అందరికీ చెప్పు, బాబాసాహెబ్ జయంతి రోజే కుట్రపూరితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ బాగా కోరే మహానుభావుని జయంతి రోజే ఐక్యతను విభేదం చేస్తూ ఆ చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం వచ్చిన తెల్లారే మంగ గారు ఈ క్రిమిలేయర్ వర్తింపజేయలేదు, ఆ చట్టాన్ని రద్దు చేయాలని వేయడం జరిగింది. అంటే ఎంత స్పాంటేనియస్గా వేసిరు అనేది మనం కొంచెం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ వేసిన వారి నేపథ్యం కూడా మనం అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఉద్యమాలలో కూడా మంగ గారి పాత్ర ఎక్కడ కనిపించలేదు. సరే, ఎవరైనా కోర్టుకు పోవచ్చు, ఎవరికి నష్టమైన అందరికీ రైట్ ఉన్నది, కాన్స్టిట్యూషనల్ రైట్, కాబట్టి పోవడంలో తప్పు లేదు. ఆమె క్రిమిలేయర్ బేస్ చేసుకొని వేయడము, 15th రోజు ఫైల్ కావడము, మొన్న సీజే గారి నేతృత్వంలో ఒక 6 వారాల లోపు దీని మీద కౌంటర్ ఇవ్వండి అని నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే క్రిమిలేయరు వాస్తవమే, కానీ నా దృష్టిలో, ఒక ఉద్యమకారుని దృష్టిలో, వర్గీకరణ తరువుగా ఉద్యమిస్తున్న వ్యక్తిగా, కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా, ఆగస్టు 1, 2024 తీర్పు వచ్చిన తర్వాత ఇమీడియట్గా జనవరి 25, 2025 జనవరిలో క్రిమిలేయర్ వర్తింపజేస్తలేరని వేరే రాష్ట్రంలోని ఒక సంతోష్ మేఘవాల్ అనే వ్యక్తి కూడా పోవడం జరిగింది అలా రాష్ట్ర హైకోర్టుకు. ఆ కోర్టు మా పరిధిలో లేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టు గవాయ్ గారి నేతృత్వంలో బెంచ్ స్పష్టంగా చెప్పింది, ఏమని? క్రిమిలేయర్ అమలు చేయడము చేయకపోవడం అనేది మేము రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చినాము, వాళ్ళు అవసరం ఉంటే, వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే చేసే అవసరం మ్యాండేటరీ ఏం కాదు అని ఆ తీర్పు చెప్తే ఏమన్నాడంటే, ఆ పిటిషనర్కు నేను ఈ విధంగా తీర్పు ఇస్తాను, మరి నీకు ఒక లిబర్టీ ఇస్తున్నాను, మీరు పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాను, మీరు ఆలోచించుకొని చెప్పండి అంటే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం. అంటే క్రిమిలేయరు అమలు చేసే బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ గారే స్పష్టంగా మొన్న జనవరిలో చెప్పారు. ఆమె వేసినటువంటి పిటిషన్లో సుప్రీంకోర్టు మొదటగా ఇచ్చినటువంటి తీర్పు ఏదో వర్గీకరణ చేసినప్పుడు క్రిమిలేయర్ పెట్టండి అని చెప్పేసి చెప్పింది. ఆ వర్గీకరణ చేసుకుని క్రిమిలేయర్ పెట్టకపోవడం వల్ల నష్టపోతున్నాం అని చెప్పేసి కూడా ఆమె అంటుంది కదా. మరి అవును, అప్పుడు చెప్పింది ఆ తీర్పుకు సంబంధించిన విషయంలో అది నిజమే కదా. మరి ఇప్పుడు ఆ తీర్పు తర్వాత
దాని మీద లేటెస్ట్ తీర్పు ఉన్నది మీరు దాన్ని గమనించాలని నేను చెప్తున్నా. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్తున్నాము, వాళ్ళ ఇష్టమని గవయ్ గారి నేతృత్వంలో బెంచ్ చెప్పింది. అంటే జనవరిలో చెప్పింది. అది ఆగస్టులో వచ్చిన తీర్పు మీద మళ్ళీ ఒక పిటిషన్ పడితే పిటిషన్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పినామని. అంటే ఆమె వేయడం తప్పు అంటలేను, అంటే లేటెస్ట్గా కొంచెం డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ ఒక స్పష్టమైన ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఆమె మరి అది పరిగణలోకి తీసుకున్నదా, గమనించిందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఆమె మెయిన్ ప్రేయర్ అయితే క్రిమినల్ వర్తింపజేయకుండా చేయడం అనేది మళ్ళీ అందిన వాళ్ళని అందుకుంటారని ఒక ఉద్దేశంతో వేయడం జరిగింది. చూద్దాం అది ఆ కౌంటర్లో. వార్త ఎప్పుడైతే వార్తాపత్రికల్లో వచ్చిందో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అనే స్టేట్మెంటు, ఈ రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి మొదటి నుండి మాట్లాడుతున్నది మాల సంఘాల నాయకులే. అవును, ఓకేనా? వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆమె కూడా ఈరోజు మాట్లాడుతుందని అంటే ఆమె వెనకాల కూడా మీ మాల సంఘాల నాయకులు ఎవరు అన్నారు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు మరి? అంటే ఇప్పటిదాకా ఆమె కులం ఏంటిదో స్పష్టంగా తెలుస్తలేదు, కానీ ఆమె షెడ్యూల్ కాస్ట్ అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. మాలనా మాది అంటే కనుకుంట్ల మంగ అంటే మీరు ఇంటి పేర్లతో చెప్పచ్చు కదా. ఇంటి పేర్లతో నాకున్న అనుమానము ఆమె మాదిగ సామాజిక వర్గానికి చెందినవి ఉండొచ్చని అనుమానం ఉంది, కానీ స్పష్టత లేదు. అంటే ఆ ఇంటి పేరుతో ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని తెలుస్తున్నది. మేబీ ఉండొచ్చు, మాలల దాంట్లో కూడా ఉంటారు, కానీ ఎక్కువ పర్సంటేజ్ అక్కడ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అది అంటే ఆమె ఏ సామాజిక వర్గం అనే విషయం పక్కన పెట్టండి. అంటే ఎందుకంటే వర్గీకరణ సంబంధించిన విషయంలో గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధము, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అనిపించి చాలాసార్లు మందకృష్ణ లాంటి వారికి ఉన్న ఆయన విమర్శించారు. అంటే అందరూ మాలలు వర్గీకరణను వ్యతిరేకించినట్టు కానీ అందరూ మాదిగలు వర్గీకరణను సమర్థించినట్టుగా కానీ కూడా కనబడలేదు. మరి ఈ విషయంలో ఆమె పిటిషన్ వేసినా కూడా వేయించిన కుట్రలు ఏమన్నా మాలలు చేసిరు అనుకోవచ్చా? మీరు ఆ కోణంలో అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కొంతమందితో పిటిషన్లు వేసే ప్రయత్నాలు ఇదొకటి జరుగుతున్నాయి. రేపు మాకు ఆ పిటిషన్లు కూడా పడతాయి. ఓకే, అప్పుడు కులాలు మాదిగ కులాలు ఉండేవి, పార్టీల బ్యాక్గ్రౌండ్తో వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే పార్టీలది ఎవరు చూడరు కదా, చూడరు కానీ అంటే అదే చెప్తున్నా, పేరుకు మాల సంఘాలు, మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కానీ బ్యాక్గ్రౌండ్గా పార్టీ నేతృత్వంతో కేసులు వేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ వారమో వచ్చే వారమో. మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరు మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారము రాజకీయ పార్టీ పరంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న కొన్ని మాల సంఘాల పేర్ల మీద కూడా పిటిషన్లు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఎట్లా చెప్తారు? అంటే అట్లాంటి కుట్రలలో మీ వారికి ఏమన్నా ఆఫర్ వచ్చిందా, మీరు కూడా కేసులు వేయని చెప్పేసి? నేను ఎప్పుడు బాబాసాహెబ్ వారసుడిగా బాబాసాహెబ్ ఐడియాలజీ ప్రకారమే వ్యతిరేకిస్తున్నా. దాని మీద కట్టుబడి ఉంటా. ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా మారే అవకాశమే లేదు, ఆలోచనలే లేదు, భవిష్యత్తు కూడా ఉండే అవకాశాలు లేదు. నాకున్న సమాచారం ప్రకారం నేను చూస్తున్న పరిస్థితులు సీక్రెట్ మీటింగ్ల ద్వారా కొన్ని అవి అనిపిస్తున్నది. మేబీ అది కాకపోవచ్చు. పిటిషన్ వేసేదంటే మాల సంఘాల వాళ్ళు ఏ అంశం మీద వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? అదే రాజ్యాంగ విరుద్ధం అని వేస్తారు. మాల సంఘాల పేరు మీద రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్ అయితే పడుతుంది. కానీ దాన్ని బ్యాక్గ్రౌండ్గా ఉండి నడిపించేది కాంగ్రెస్ అని కూడా తెలుస్తున్నది. మరి అది మరి మీరు అన్నట్లు వారి ఆమె వెనుక కూడా ఎవరైనా ఉంటే ఉండొచ్చు మేబీ. అయితే నేను ఎందుకు భయపడుతున్నానంటే అటువంటి రాజకీయ ప్రోద్బలంతో ఒక పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వేస్తే రేపు ఎప్పుడైనా వాళ్ళు పక్కకు జరగవచ్చు, లేకుంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం జరగవచ్చు. అందుకని నిజాయితీ గల సంఘ నాయకులు, మాల నాయకులు అందరూ కూడా సీరియస్గా దీని మీద కూడా స్టడీ చేస్తున్నాము. అంటే నిష్పక్షపాతంగా ఉండే మాల సంఘాల ఆధ్వర్యంలో పిటిషన్ తొందరలో పడుతుంది, ఒక 2-3 రోజులలో. ఎవరు ఏమైనా ఏ రాజకీయ పార్టీ కుట్రలు చేసినా నిజాయితీగా నిలబడే సంఘాలు కూడా రేపో మాపో ఫైల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జరుగుతుంది కూడా అది. అంటే ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ఏం చేయలేదు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే చేసిన క్లియర్గా చెప్తున్నా, చట్టం చేసినా మీరు వేసేటువంటి పిటిషన్ వల్ల ఏమైనా లాభం ఉంటుందా? 100% ఉంటుంది. మీరు చెప్తున్న సుప్రీంకోర్టు 7 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం చేస్తే ఆ అవకాశం తక్కువ ఉంటుండే. కానీ ఆ తీర్పుకు విరుద్ధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి 100% మేము గెలుస్తాం, దాంట్లో సమస్య లేదు. అంటే మెయిన్గా ఏ అంశం మీద చట్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైన? ఒకటి 7 జడ్జిల ధర్మాసనం మనం తీర్పు అందరికి చాలా డిబేట్లు చేసినాం.
దాంట్లో ప్రధానంగా ఏం చేసిందంటే ఇంకా రిజర్వేషన్లు అందుకోకుండా వెనుకబడ్డ కులాలను గుర్తించి వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకు అదనంగా ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు మొత్తం సారాంశం. కానీ ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసేటప్పుడే స్పష్టంగా మాదిగలకు న్యాయం జరగాలి, అదనంగా అందించాలి, న్యాయం కాదు అదనంగా అందించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఎందుకంటే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో 94,000 మంది షెడ్యూల్ కులాల ఉద్యోగులు ఉంటే అందులో 45,000 మంది మాదిగ ఉద్యోగులు ఉన్నారని స్పష్టంగా చెప్పింది. ఉన్న ఉద్యోగాలలో అధికంగా ఉన్నదే మాదిగలు. ఆ అధికంగా ఉన్న మాదిగలకే మళ్ళీ ఒక 9% అదనంగా ఇచ్చి ఇప్పుడు వర్గీకరణ చేసారు. అది తీర్పుకు పూర్తిగా విరుద్ధం కదా. అవును. ఇంకా అందని కులాలకు ఎవరికైనా ఇవ్వాలి నిజాయితీగా. షమీమ్ అఖ్తర్ రికమెండేషన్ ఎవరికి ఉండాలి? ఆ 15 కులాలు ఇంకా అందుకొని కులాలు ఉన్నాయి కదా గ్రూప్ 1లో, వాళ్ళకు అదనంగా ఇస్తే అది కొంచెం కరెక్ట్గా ఏదో ఉంటుండే. అయినా కానీ ఇది రాజ్యాంగ విరుద్ధమే. ఇప్పుడు ఇక్కడ మాదిగలు ఉద్యోగులు ఎక్కువ ఉన్నారనే విషయము రిపోర్ట్ ఇచ్చిన విషయంలో మీరు అంటే మళ్ళీ వాళ్ళకి అందుతున్నానా, లేదంటే నిజంగా వర్గీకరణ ద్వారా పేదోళ్ళకి అందుతలేదనే బాధన? ప్రధానంగా మాదిగలు మాకు ఎప్పుడు శత్రువులు కాదు, వాళ్ళకి అదనంగా ఇచ్చేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం తప్ప వీళ్ళకి అదనంగా తప్పు. వాళ్ళకు మాదిగలకు ఇవ్వడం తప్పు, 100% తప్పే. సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకొని చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. ఓవరాల్గా వర్గీకరణకు వ్యతిరేకం మొదటి నుంచి మేము. రాజ్యాంగ వ్యతిరేకము, బాబాసాహెబ్ ఐడియాలజీకి వ్యతిరేకమని స్పష్టంగా ఉన్నాం మేము. ఓవరాల్గా వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నాము. మీరు అంటున్నట్లు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చేసిరంటున్నాగా, అది కూడా తప్పే. అది చేయలేదు. కేవలం మాదిగలకు సాటిస్ఫై చేయడానికి, మంద ఏలియకు సాటిస్ఫై చేయడానికి మాత్రమే చేసారు. అది అట్లా జరిగింది తప్ప దాంట్లో అనలేదు. ఇక్కడ విషయం ఒకవేళ మీరు అంటున్నట్లు నిజంగానే ఎవరైతే వెనుకబడిపోయి ఉన్నారో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయినా, లేదంటే నిజంగా అందాల్సినటువంటి ఫలాలు అందాల్సినటువంటి వాళ్ళకి అందడం న్యాయమే. ఒకవేళ మీరు ఆ రోజు వరకు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మార్పులు చేర్పులు ఏమైనా చేసి వాళ్ళకు ముందు ప్రియారిటీ ఇచ్చి మాదిగలకు తర్వాత ప్రియారిటీ తర్వాత మీకు ఇచ్చేది ఉంటే ఈ స్టాండ్ మీద నిలబడతారో లేదో అనేది విషయం పక్కన పెడితే, క్రిమి లేయర్ ఏదైతే ఉందో దాని విషయంలో మీరు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ మంగ గారు ఏదైతే పిటిషన్ పెట్టిరో క్లియర్గా ఇక్కడ చాలాసార్లు మనం మాట్లాడుకునేది అంటే, రిజర్వేషన్లు పొందిన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, టీచర్లు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా అయితే మంచి స్కూళ్ళలో, మంచి కార్పొరేట్ స్కూళ్ళలో అక్కడెక్కడ చదివించుకునేది అంటే, ఈ పిల్లలకు అసలు రిజర్వేషన్లే పొందని కుటుంబాల నుండి వచ్చేటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళ ద్వారా వచ్చి చదువుకునేటువంటి వాళ్ళకి ఈ పిల్లలతో అంటే ఒకే సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ వీళ్ళకి ఈ రిజర్వేషన్ పొందిన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళకి, రిజర్వేషన్ పొందని కుటుంబాల నుండి వచ్చిన పిల్లలకి కూడా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం పోవాలంటే క్రిమిలేయర్ పెట్టి రిజర్వేషన్లు పొందిన వాళ్ళని తీసేస్తే కానీ వీళ్ళు మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరని ఆమంటుంది. అలా తప్పేమున్నది అనుకుంటారు మీరు? తప్పు అంటే అన్నిటికీ మీరు నేపథ్యం చూడాల్సిన అవసరం ఉన్నది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ నేపథ్యము అంటరానితనం. ఓకే. అంటరానితనం ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ను ఆర్థిక ప్రాతిపదికన ముడిపెట్టి ఒక కుటుంబంలో ఒక రిజర్వేషన్లు లబ్ధి పొందిండు వాళ్ళ కొడుకుకు ఇవ్వడం అనేది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటున్నానంటే, ఒక ఐపీఎస్, ఐఏఎస్ రిజర్వేషన్ వద్ద ఐపీఎస్, ఐఏఎస్ పొందిండు, వాళ్ళ కొడుకు అదే రేంజ్లో ఉంటాడని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. రాజ్యాంగం ఏమంటున్నది? షెడ్యూల్ కులాల్లో అంటరానితనం అనుభవించిన ప్రతి ఒక్క వాళ్ళకి అందియాలి. తండ్రి తిన్నాడని కొడుకుకు నేను ఇయ్యొద్దని అర్థం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆయన రైట్ను నువ్వు అనగదొక్కడమే, అంచివేయడమే కదా. అది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఈ క్రిమిలేయర్ అంశాన్ని ఎత్తినప్పుడు ఇది ఆర్థిక అంశం కాదు, సామాజిక అంశం అనే కోణంలో మీరు ఎందుకు సుప్రీంకోర్టు మీద మళ్ళీ రిట్ కానీ పిల్లు కానీ మేము వేసినాము, అది పరిగణలోకి తీసుకోలేదు. ఎంత దారుణం అంటే, సుప్రీంకోర్టులో దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు ప్రధానంగా ఏంటిది? వర్గీకరణ మీద కేసు. కానీ 565 పేజీలలో వర్గీకరణకు సంబంధించింది 140 పేజీలు మాత్రమే చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారు, డివై చంద్రచూడ్ గారు. 281 క్రిమిలేయర్ గురించి ఇచ్చారు గవాయి. ఆయనకు మద్దతు చెప్తూ మిగతా నలుగురు జడ్జిలు చెప్పారు. అంటే అది అసలు అంశాన్ని పక్కన పెట్టి క్రిమిలేయర్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కొక్క జడ్జి ఎంత కుట్రపూరితంగా మాట్లాడినంటే,
చాలా ఘోరంగా మాట్లాడాడు. ఉమ్. ఒక జనరేషన్లో ఒకటేసారి వాడాలి, మళ్ళీ వాళ్ళకి వద్దు. ఏం మాట్లాడుతున్నాం మనం? ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డెవలప్ అయిందంటే మిగతా మొత్తం కుటుంబం అంతా బాగుపడుతుందా? ఉమ్. ఆ వివక్షత పోతుందా? ఎక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు? అంటరానితనం ప్రాతిపాదికన వచ్చిన రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపాదికన ముడిపు కట్టడం అనేది మూర్ఖత్వము, రాజ్యాంగ విరుద్ధం. అది వాస్తవాన్ని చూస్తే ఉమ్. మీకు అది దాన్ని పక్కన పెట్టేసి కేవలము లబ్ధి పొందితే వాళ్ళని తీసేయాలి. ఆయన చివరిగా మీకు ఇంకా అడ్వాన్స్గా ఏం పోయిందంటే ఆ తీర్పులో అసలు ఈ రిజర్వేషన్లు ఇంకెంత కాలం అని అన్నది. నెక్స్ట్ స్టెప్ అదే. ఇప్పుడు క్రిమి లేయర్ మీద కాన్సన్ట్రేషన్ తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత అసలు రిజర్వేషన్లు తీసేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇంకెన్ని రోజులు పెట్టారు అనేది కుట్ర కూడా మొదలవుతుంది. అంటే ఎవరు చేస్తారు ఆ కుటుంబంలో? అదే ఇక చేయిస్తారు, రాజకీయ పార్టీ పలుకులబడులతోనే జరుగుతుంది అది కూడా. ఎన్ని రోజులు ఏమన్నాడంటే అలా పంకజ్ మిత్తలు రిజర్వేషన్లు ఇంకెన్ని కాలంలో పెడతారు, దీన్ని తీసి కొత్త పాలసీలు తయారు చేస్తారు. ఉన్న పాలసీని అమలు చేయలేకుండా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్లు అందించడంలో విఫలమైన ప్రభుత్వాలు అది తీసే కుట్రలో భాగమే ఆ జడ్జిమెంట్లో అది కూడా కోట్ చేయడం జరిగింది. నేను పూర్తిగా క్రిమి లేయర్ను 100% వ్యతిరేకిస్తున్నా. తండ్రి తిన్నాడని కొడుకును నేను దాన్ని తొలగిస్తా, రిజర్వేషన్ల ఫలాల నుంచి తొలగిస్తా అనడం రాజ్యాంగ స్ఫూర్తికి వెళ్దాం. ఆ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి హక్కును కూడా మనం హరించినట్లయితుంది. కాబట్టి నా ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ పరంగా స్పష్టంగా ఉన్నాము. క్రిమి లేయర్ను మేము వ్యతిరేకిస్తాం. ఓవరాల్గా రిజర్వేషన్లు మేము వ్యతిరేకిస్తున్నాం, అది స్పష్టంగా ఉన్నది. క్రిమి లేయర్ కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు చాలామంది నాతో కూడా అన్నారు, ఈవెన్ ఉద్యోగులు కూడా, అరే మేము ఉద్యోగం పొందినాం వై, మాకెందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అని అన్నారు. అంటే వాళ్ళ అవగాహన లేమికి అది నిదర్శనం. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా కదా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఫ్యామిలీలో కొడుకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడని గ్యారంటీ లేదు. ఎంత ఎడ్యుకేషన్ పెట్టినా ఎంత ఏం చేసినా అది లేదు. పోనీ అది అయినా లేకున్నా కానీ ఆ వన్ రైట్ హరించే అధికారం ఎవరిచ్చారు నీకు? ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మీ నాయన తిన్నాడు కాబట్టి నువ్వు పక్క చెప్తాను అనేది ఇది చాలా డేంజరస్ లైన్ ఇది. అంటే ఇండైరెక్ట్గా భవిష్యత్తులో రిజర్వేషన్ తీయడానికి ఒక ప్రథమ మెట్టని నేను భావిస్తున్నాను. అందుకనే దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఓకే అన్న. మరి ఒకవేళ కనుగుండ్ల మంగ గారు వేసినటువంటి పిటిషన్ ఏదో అంటే మీరు నెక్స్ట్ మళ్ళీ అంటే వేరే ఒక వ్యక్తి పంకజ్ అనే వ్యక్తి పోయాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ అంశము తీసుకునే కేసు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది సుప్రీం హైకోర్టులో? తప్పకుండా అంటే మేము భావిస్తున్నాం జడ్జిలు ఏ విధంగా 100% ఇప్పుడు. ఎందుకంటే క్రిమి లేయర్ మీద రాష్ట్ర ప్రభుత్వాలకి మేము హక్కులు ఇచ్చినామని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇక మరి దాన్ని బేస్ చేసుకుంటారు కదా, న్యాచురలే అది. అంటే ఇక చెప్పలేం మరి ఇక ప్రభుత్వాలు ఎట్లా. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థను హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది 100%. వాళ్ళకు అనుకూలంగా చేసుకునేటట్లే చేస్తారు. అది ఏమున్నా కానీ, అది లీగాలిటీ ఉన్నా లేకున్నా ఏం చేసినా మొత్తానికి గవర్నమెంట్ అనుకూలంగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు దాదాపుగా హైకోర్టులో సక్సెస్ అవుతారని అనిపిస్తుంది. ఏ తరహా పిటిషన్ వేసినా. కానీ మేము ఉద్యమకారులం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. అల్టిమేట్గా మళ్ళీ ఉద్యమకారులు అనే మాట మాట్లాడుకునే ముందు ఆ మాల సంఘాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు అంటే మీరు ఉద్యమకారులు అని మీరేమో ఉద్యమకారులు అనుకుంటారు, మిమ్మల్ని బయట ఉన్నటువంటి సమాజం మీ మాల సమాజమే ఆ మాల సంఘాల నాయకులు అని మాత్రమే అంటున్నారు. మిమ్మల్ని మాల మేధావి వర్గము మాల సంఘాలకు సంబంధించిన నాయకులు అందరినీ మేము బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి 1-2 కామెంట్లు చేసినప్పుడు వినబడతా ఉంది. ఈ బహిష్కరణ ఏదైతే ఉందో అది అందులో మీరు ఉన్నారా? అసలు ఎవరెవరిని బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి? మాల మేధావులు ఎందుకు మీ మీద గురుగా ఉన్నారు? అసలు మాల మేధావులు అందరూ కూడా సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు. వీళ్ళంతా వీళ్ళకి ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఓకే. విచిత్రం ఏంటంటే ఇప్పుడు అంటున్న సోకాళ్ళు 30 మంది మాల మేధావులు అందరూ కూడా ఆగస్టు 1, 2024 వరకు వర్గీకరణ అంటరాని అంశం దాని మీద ఒక్కడు నోరిప్పలే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో అప్పుడు ఇలా మేధావితనం బయటకు వచ్చింది. వచ్చి ఈ సోకాల్డ్ ఈ మాల సంఘాలకు మాల నాయకులకు బహిష్కరించారని క్లెయిమ్ చేసుకుంటున్న నాయకులు ఉన్నారు మేధావులు, మాల మేధావులు. వాళ్లకు వర్గీకరణకు సంబంధించిన లోకూర్ కమిషనే కానీ ఉషామేర కమిషన్ కానీ ఈవీ చెన్నై తీర్పే కానీ సుప్రీంకోర్టు తీర్పే కానీ ఇవన్నీ కూడా నా దగ్గర అడిగి తీసుకున్న
నాయకులు అంటే వాళ్ళు పుట్టి ఓ సంవత్సరం కూడా కాలే వాళ్ళు మాలమాదాలని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఒక మూర్ఖత్వపు బ్యాచ్ అంటున్నా నేను. ముఖ్యంగా ఇది డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఉన్నారు వీళ్ళు. ఇదంతా నాకు అనుమానం ఏంటంటే మంద ఏలియా బీజేపీకి కనుసనంగా ఉండే బ్యాచ్ అంతా కూడా మాల మేధావులు అని పేరు మీద వర్గీకరణకు అనుకూలంగా షమీమ్ అఖ్తర్ గారికి రిపోర్ట్ ఇచ్చి మేము చాలా 18 అంశాలు ఇచ్చినారని క్లెయిమ్ చేసుకుంటారు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటిదంటే వాళ్ళు బాగా బలిసిపోయి, అంటే భార్య భర్త ఇద్దరు జాబులు ఉంటారు, కొంచెం అడ్వాన్స్ అయ్యి పిల్లలు కూడా జాబులు బిజినెస్లు ఉంటారు, ఇంకా అడ్వాన్స్ అయ్యేదంటే మన్మరాలు కూడా సెటిల్ అయ్యారు. అసలు రిజర్వేషన్ అంటే ఇక వాళ్ళకి పట్టింపే లేదా, పోతేంది వస్తుంది అని ఆలోచనలో ఉన్న వాళ్ళంతా కూడా మూర్ఖపు మాల మేధావులు అందరూ కూడా ఒక బ్యాచ్ మేధావి వర్గం అని ఏర్పడి వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తూ మెమొరండాలు ఇస్తూ రిప్రజెంటేషన్ ఇస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా నిస్వార్థంగా ఉద్యమిస్తున్న మాల సంఘాల నాయకుల మీద అవాకులు చేపాకులు చేస్తున్నారు. ఏ మాల సమాజం కూడా, ఏ మాల సమాజానికి చెందిన వ్యక్తి ఎవరు కూడా ఈ మాల మేధావులను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అసలు నిజమైన మాలలందరూ కూడా ఈ మాల మేధావుల పేరుతో వర్గీకరణకు అనుకూలంగా చెప్పిన ద్రోహులకందరికీ, మాల ద్రోహులకందరికీ బహిష్కరించారు. వాళ్ళు మాకు బహిష్కరించే అవకాశమే లేదు. సమాజంలో మీరు చెప్తున్న మాల మేధావులు మాల ఉద్యమకారులను పెడితే వాళ్ళని ఎవరు గుర్తుపట్టరు. వాళ్ళు చెప్పుకోవాలి నేను మాల మేధావినని క్లెయిమ్ చేసుకోవాలి. అదే నేను ఒక ఉద్యమకారుని ఉంటే అరే రామప్రసాద్ అనే ఉద్యమకారుని రిసీవ్ చేసుకుంటే సమాజం. అటువంటి వాళ్ళు మేము మాల మేధావులని వర్గీకరణకు జరగాలని, మరి జరిగేయాలనేటోళ్ళు మళ్ళీ మంగకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు ఎందుకు? ఇప్పుడు ఒకవేళ మీరు అనేది నిజమైతే చాలామంది ఇప్పుడు వర్గీకరణ జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఐక్య ఉద్యమాల వైపు వెళ్ళడము, ఐక్య ఉద్యమాల తరపున మన హక్కులు కేవలం రిజర్వేషన్ల వరకే ఆగకుండా మిగతా వాటికి సంబంధించిన విషయంలో మన పోరాటం ముందుకు పోదామని చెప్పేసి మాట్లాడడం తప్పేమవుతుంది? అయితే ఈ మాల మేధావులు అటువంటి కోణం లేదు కదా. వీళ్ళు ఎందుకంటే మందకీర్తనకు గట్టిగా వ్యతిరేకించారు. కేవలం నిజాయితీగా పనిచేసే మాల సంఘాల నాయకులకు, మాలలకు మాత్రమే వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఐక్య ఉద్యమాల గురించి ఎక్కడ కూడా స్టేట్మెంట్లు లేవాలి, ఉండేవి కూడా అంత ధైర్యం కూడా చేయరు. వీళ్ళంతా ఏంటంటే నాకు అనుమానం ఏంటంటే వీళ్ళంతా బీజేపీ కోవటలు అనిపిస్తున్నది మాల మేధావుల పేరు మీద. ఎందుకంటే ఒక సోకాల్డ్ సెల్ఫ్ డిక్లేర్డ్ మాల మేధావి ఏమంటాడంటే, నేను డిబేట్ జరిగిన, నేను స్పష్టంగా ఉన్నా, ఇప్పుడు ఎన్ఐన్ ద్వారా కూడా వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు వర్గీకరణకు అనుకూలం అంటున్నారు కదా, నేను వ్యతిరేకిస్తున్నా. నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొస్తా, సాక్ష్యాలు తీసుకొస్తా, మీ దగ్గర ఉన్న అనుకూలంగా చెప్పి నన్ను కన్విన్స్ చేసేటట్లు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకురా, ఇద్దరు చర్చ చేద్దాం. ఇదే ఎన్ఐన్ మీడియాలో చర్చ చేసి ఎవరిది తప్పు ఉంటుందో రైట్ ఉన్న వాళ్ళు వెనుకోవాలి, ర్యాలీ కావాలి. ఒప్పుకుంటారా? మరి వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళకి అసలు బేస్లెస్ వర్గీకరణ అనుకూలంగా వాళ్ళు పోతున్నారు తప్ప గుడ్డిగా పోతున్నారు. ఒక మేధావి ఏమంటాడంటే, అరే మీరెందుకు పోయి ఉద్యమకారులు చాలా మాట్లాడతారు, ఉద్యోగులలో ఎక్కువ మంది మాదిగలు ఉన్నారు, రేపు వాళ్ళు మా మీద దాడి చేస్తే, అంటే నీ మీద దాడి చేస్తారని మొత్తం జాతిని తాకట్టు పెడతావు. ఎవడైతే ఇప్పుడు మాకు బహిష్కరిస్తున్నానని చెప్తున్నాడో ఆ విధవ అన్న మాట చెప్తున్నా నేను. వాళ్ళకి ఏం రైటు? మేము ఒక పూట ఉండి లేక పస్తులుండి జాతి గురించి పోరాటం చేస్తే ఈ డబుల్ ఇంజన్ సర్కార్లు మాకు బహిష్కరిస్తారు. ఏం అవగాహన ఉన్నదని, ఎన్ని రోజుల పోరాటం ఉన్నదని 2 ఆర్టికల్ రాగానే మేధావి అయిపోతాడా? ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగానే మేము మా పోరాటం ఎప్పటి నుంచి తెలుసా? జస్టిస్ రామచంద్రరాజుకు రిప్రజెంటేషన్ వ్యక్తులు వీళ్ళు అసలు ఆ ఊర్లలో ఎక్కడ ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో మరి ఏం చేస్తారో. 97లోనే మేము అప్పటి నుంచే యాక్టివ్గా పనిచేస్తున్నాం. దాని మీద తరువుగా స్టడీ చేసిన వాళ్ళం. వీళ్ళకేం తెలుసు? జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏం చెప్పింది, నేషనల్ కమిషన్ ఏం చెప్పింది, అది ఉషామేరా కమిషన్ ఏం చెప్పింది, నేషనల్ కమిషన్ ఏం చెప్పింది, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఏం చెప్పింది, లా డిపార్ట్మెంట్ ఏం చెప్పింది, మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ఏమని తెలుసా? వీళ్ళకు ఎవరో 4 మాటలు చెప్పింది, 4 మాటలు చదివింది, అదే వేదం అనుకొని, అదే మేధావితనం అనుకొని చెప్తారా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వాళ్ళు మాదిగా ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు, మా మీద దాడి చేస్తే ఎట్లా అని నువ్వు వర్గీకరణకు అనుకూలంగా ఉంటావు. ఇదా నీ మాల మేధావితనం? వీళ్ళందరూ కూడా మూర్ఖంగా మాల జాతిని నిర్వీర్యం చేయడానికి, ఎందుకంటే వాళ్ళు వెల్ సెటిల్, వాళ్ళు సెటిల్, వాళ్ళ పిల్లలు సెటిల్, వాళ్ళ
ఫ్యామిలీ మొత్తం మన్మరాలు కూడా సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఏం అవసరం జాతి పట్ల? వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఈ 30 మందిలో ఈ 30 మంది మాలా మేధావులు అని క్లెయిమ్ చేసుకుంటారు కదా, వాళ్ళు మాలా ద్రోహులు. ఈ ద్రోహులు ఎప్పుడైనా ఏ ఒక్క అట్రాసిటీలో వచ్చి పనిచేసిరా? మొన్నటిదాకా మాట్లాడిన రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇక రాజకీయ నాయకులు రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటారు, మా జాతికి ఎప్పుడు పనిచేసే అవకాశాలు లేదు. నేను అప్పుడు కూడా చెప్పిన, వాళ్ళు పెట్టిన మీటింగ్లో కూడా చెప్పిన, వాళ్ళ మీద అసలు మాకు మంచి అభిప్రాయం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీ ఏం చెప్తుందో దానికి అనిపోతుంది. కానీ ఈ మాల మేధావుల పేరుతో వీళ్ళు చేస్తున్నారు కదా, ఇది చాలా దారుణం. వాళ్ళైతే రాజకీయ పార్టీ ఫక్తు రాజకీయాలే చేస్తారు వాళ్ళు, కానీ వీళ్ళు మాల మేధావుల పేరుతో ఏంది ఇది? ఎక్కడ పోతున్నది ఇది? రమ్మంటున్నారు. ఏ ఒక్క అట్రాసిటీ మాల బంటి జరిగితే ఏ ఒక్క మాల మీద వేయండి ఆడికి ఏం మాట్లాడతారు? వీళ్ళు తమాషా చేస్తున్నారు. నిన్న కాక మొన్న మళ్ళీ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఒకటే జరిగింది. పోయి రాడికి ఎక్కడ ఏసీలలో కూర్చొని రూమ్లలో కూర్చొని సీక్రెట్ మీటింగ్లు చేసి అనుకూలంగా ఇస్తున్నామని అనుకూలంగా ఇచ్చి మేము వర్గీకరణకు మద్దతు ఏం తమాషా చేస్తురా? ఒక అట్రాసిటీ మీద మాట్లాడారు, ఒక అన్యాయం మీద మాట్లాడారు. ఎటువంటి పోరాటాలు లేవు. మీ మంచిగా బలిసి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు తీసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ బలిసి నిరుపేదన మాల నోరు కొట్టడానికి వాళ్ళకి బహిష్కరిస్తారా? ఎవరు చెప్పిరా? రమ్మంటున్నాను. నువ్వు నేను నిలబడదాం, సమాజం ఎవరికి యాక్సెప్ట్ చేస్తా చూద్దాం. ఒక అట్రాసిటీస్ మీద పనిచేయదు, రిజర్వేషన్ పాలసీ మీద వస్తుంది. వాళ్ళు ఉన్న ఉద్యోగులలోనే రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైతే దాని మీద మాట్లాడారు. కానీ ఉన్న రిజర్వేషన్ మీద నువ్వు ఇవ్వనివా? నీకు ఏం హక్కు ఉన్నదని? 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యోగం చేసుకొని పిల్లలంతా సుఖంగా ఉన్నాక వచ్చి రిజర్వేషన్లు దాని మీద మాట్లాడి, రిజర్వేషన్లు వర్గీకరణ జరగాలి, క్రిమిలేర్ జరగాలి, ఇష్టం వస్తే ఏదో పడితే అది మాట్లాడి నువ్వు మేధావి అవుతావు. ఖబర్దార్ మాల మేధావులారా, మీరు ఇవి మాలలకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాలు ఇక ఇప్పుడు మేము ఊకోమిగా. ఇన్ని రోజులు ఏంటంటే ఉండమే తక్కువ మందిమి, ఎందుకు మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవాలి చేయాలని మేము పక్క పెట్టినాం తప్ప, ఈ రోజటి నుంచి మేము చెప్తున్నాం, భౌతిక దాడులకు వర్గీకరణకు అనుకూలంగా ఉన్న మాలలకు మాల మేధావుల క్లెయిమ్ చేసుకుంటూ మాల సంఘాలను బహిష్కరిస్తా అంటున్నారుగా, వాళ్ళకు భౌతిక దాడులకు కూడా వెనకాడం. మీరు కొట్టుకుంటే అంటారు ఇక మీరు మేమేం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైతే ఎవడైతేముంది, నా తమ్ముడైనా అంబేద్కర్ గారి వారసులు అని చెప్పుకునేటువంటి మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇది కాదు అని చెప్పేటువంటి పరిస్థితి. నేను 100 సార్లు మాట్లాడినా, సోకాల్డ్ పేర్లు తీయదలుచుకోలేదు. నేను ప్రతి ఒక్క మేధావికి ఫోన్ చేసి చెప్పిన, అయ్యా నేను ఒక స్టాండ్ ఉన్నా, మేబీ నా స్టాండ్ కూడా తప్పు ఉండొచ్చు, రండి మరి, నీ దగ్గర డాక్యుమెంటే ఉండదు. వీళ్ళు ఉక్కుంటూ వస్తుంటారు. వీళ్ళంతా ఒక ఉద్యమకారుడు ఒక సబ్జెక్ట్ మీద ఉంటే ఆ సబ్జెక్టున తీసుకొని రావాలి కదా, ఒక్క పేపర్ కూడా ఉండదు. నేనేమన్నా చర్చ చేద్దాం, నా చర్చ తప్పు అనుకుంటే నీ దానికి వస్తా, మీ చర్చ తప్పు అయితే నా వెనక రాలే కానీ తప్పేం లేదు అంటే రారు. సీక్రెట్గా కూర్చొని మేము వర్గీకరణకు మద్దతు, మేము ఇంకోటి ఏం చెప్పిందంటే మా ఉద్యమం అంతా కూడా రేపు వర్గీకరణ చేయడం ఖాయము, చేసే క్రమంలో మాలలను బీలో పెట్టేటట్లు గ్రూప్ 2లో పెట్టేటట్లు మా ప్రయత్నం చేస్తాము, లాబింగ్ చేస్తామని క్లెయిమ్ చేసిర్రు. ఎక్కడ వేరే మరి గ్రూప్ 3 సీకి వస్తే ఏడబెట్టుకురండి తలకా. ఇప్పుడు గ్రూప్ 3లో పెట్టిరనైనా బాధ అంత ఉందా ఎవరికి? మీకు మాకు బాధ. నేను రిజర్వేషన్ను కంప్లీట్గా వర్గీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను వాళ్ళలాగా ఒకసారి ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే రకం కాదు కదా. గ్రూప్ 2లో మిమ్మల్ని పెట్టి గ్రూప్ 3లో మాదిగల్ని పెట్టి ఉండేదంటే మీరు సైలెంట్గా ఉంటారు. నేను సైలెంట్గా రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకించాను. నేను ఎందుకుంటా? మేబీ వాళ్ళు ఉంటుండేనేమో. ఓకే, వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ మాల మీద వాళ్ళు డబుల్ ఇంజన్ వాళ్ళు ఉంటుండేనేమో. నేను ఉండే ఉద్యమకారని కాదు, ఉండే సమస్య లేదు. మా చివరి వరకు పోరాటము, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు 15% ఉన్నది, 15% 59 కులాల వాళ్ళకి రావాలి. ఎంత దారుణం అంటే ఈ గ్రూప్ 1లో ఉన్న 15 కులాలకు రోస్టర్ నెంబర్ 7లో వస్తే మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాలి. షెడ్యూల్ కులాలలో పుట్టిన వ్యక్తి ఆడు నిరుపేదాన్ని డిక్లేర్ చేసినావు, రిజర్వేషన్ అందుకోలేదా అంటున్నావు, రోస్టర్ నెంబర్ 7 వస్తేనే వాడు అప్లికేషన్ పెట్టుకోవాలనా? ఇది దీన్ని రిజర్వేషన్ వర్గీకరణను మరి మద్దతు చెప్తారు అంటే రాజ్యాంగబద్ధమైన అనే హక్కును హరించలేదా నువ్వు ఇప్పుడు? అసలు ఈ వర్గీకరణ అంశంలో ఈ రోస్టర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో రోస్టర్ పాయింట్లను మొత్తానికి కనబడకుండా చేసి కేవలం వర్గీకరణ ఏబీసీ అనే చేసిరు కదా, ఈ రోస్టర్లు అవి ఇవి అని చెప్పేసి జనాలకు అర్థం కాకుండా
ఈ విషయం ఏదైతుందో ఇది ఈ, రాజ్యాంగబద్ధంగా ఉందా మరి కనీసం? ఆ రోస్టర్ వల్లనే చాలా ఇంకా నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే పాయింట్ ఏలో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏబిసి వర్గీకరణలో ఏలో పెట్టిన వాళ్ళకి వాళ్ళ రోస్టర్ పాయింట్ల విధానం ప్రకారం ఉద్యోగాల అవకాశం ఉందా? అది ఏ బీసీ పక్కన పెట్టండి. అవును, ఏ వాళ్ళ నేను చెప్తున్నది అదే కదా. ఇప్పుడు 15 ఉద్యోగాలు పడితే ఏ షెడ్యూల్ 59 కులాలు ఎవడైనా అప్లై చేయాలి. ఇప్పుడు ఏమున్నది పరిస్థితి అంటే రోస్టర్ నెంబర్ 7 షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ బ్యాక్లాగ్ వస్తే కానీ ఆ పోస్ట్ రిక్రూట్మెంట్ వస్తే కానీ వాడు అప్లికేషన్ పెట్టే అవకాశాలే లేవు కదా. అంటే ఒకటే పోస్టుకు అది రోస్టర్ నెంబర్ 7 వస్తే మాత్రమే వాడు అప్లై చేయాలి. ఎంత దారుణం ఇది! ఇది వర్గీకరణ సామాజిక న్యాయమా? ఎవడైనా బుర్రున్నదా వాళ్ళకు? మాలలకు చెప్తున్నా, గ్రూప్ సిఓలకు ఎంత అన్యాయం చేశారంటే ఇది ఎందుకు మాదిగలకు అనుకూలంగా చేశారని చెప్తున్నానంటే వాళ్లకు రోస్టర్ నంబర్ 22లో ఫస్ట్ పోస్ట్ ఇచ్చారు 5 పోస్టుల. రోస్టర్ 22 ఏమంటుందంటే మహిళ వస్తుంది. మాల మహిళ ఉంటే నీకు ఆ పోస్ట్ ఎలిజిబుల్ ఉంటుంది, లేకుంటే మళ్ళీ గ్రూప్ 1కి వెళ్ళిపోతుంది. మాల మగ పురుషునికి ఉద్యోగం రావాలంటే రోస్టర్ నంబర్ 41 రావాలి. అంటే 5వ ఉద్యోగం పడితే కానీ నేను అప్లికేషన్ పెట్టుకునే అర్హత లేదా? నా రాజ్యాంగ హక్కుని నువ్వు హరించేటువంటి ఎవరు? నేను రోస్టర్ అసలు రిక్రూట్మెంట్ రోస్టర్ ప్రకారం జరుగుతుంది. అవగాహన లేవని మాట్లాడతారు. అయితే పక్కకున్న రాష్ట్రం ఉన్నది కదా ఆంధ్రప్రదేశ్, ఆడు గ్రూప్ 1 వాళ్ళకేమో రోస్టర్ 2 ఇచ్చారు. రోస్టర్ 2 మహిళ, గ్రూప్ 2 వాళ్ళకు రోస్టర్ పాయింట్ 7 ఫస్ట్ ఇస్తుంది, మాకు రోస్టర్ పాయింట్ 16 ఇస్తుంది. కానీ ఇక్కడ రోస్టర్ పాయింట్ 7 ఇస్తుంది గ్రూప్ 1 వాళ్ళకి, రోస్టర్ పాయింట్ 2నేమో బి వాళ్ళకి ఇస్తుంది, రోస్టర్ పాయింట్ 22 ఏమో మాలలకు ఇస్తారు. అంటే మాలలకు ఏ విధంగా చూసినా కుట్రపూరితంగా ఉద్యోగాలు ఎంత కావలిస్తే అంత తగ్గించాలని కుట్ర చేసేసి ఈరోజు ఆ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధమైన ఎంత కుట్ర ఉన్నదంటే మాలలకు 41 పోస్టు అంటే రోస్టర్ పాయింట్ వస్తే తప్ప వాడు అప్లికేషన్ పెట్టినా లాభం లేదు కదా, నీకు యాక్సెప్టబుల్ చేయాలి. ఇప్పుడు 15 కులాలకు ఒక్క ఉద్యోగంలో 15 కులాలు పోటీ చేయాలి. ఆ ఒక్క ఉద్యోగం కూడా ఎప్పుడు వస్తుంది? రోస్టర్ పాయింట్ 7 వస్తే తప్ప వాళ్ళకు ఉద్యోగాలు రాదు. ఇది ఆ సామాజిక న్యాయం. వీళ్ళకేమో 9 పోస్టులు వస్తాయి, దాంట్లో వచ్చేస్తుంది. గ్రూప్ 1 వాళ్ళకు గ్రూప్ 3 వాళ్ళకు చాలా నష్టం జరిగే విధంగా ఇది కేవలం మాదిగలకు బెనిఫిట్ అయ్యే ఉద్దేశంతోనే చేశారు కాబట్టి ఇది అందరూ వ్యతిరేకించాల్సిందే. ఓకే అన్న, ఇది దాంట్లో ఎటువంటి అది లేదు. 100% మేము దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వము క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పిందంటే ఏదైనా రాజకీయ పార్టీ ప్రోద్బలంతో పంపకాలలో అవకతవకలు జరిగితే మీరు కోర్టును ఆశ్రయించవచ్చు అని సుప్రీంకోర్టులోనే చెప్పింది. సేమ్ అదే జరిగిందంటే సుప్రీంకోర్టు ఏదైతే అనుమానపడ్డదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అదే చేసింది. సింపుల్ లాజిక్. నేను షమీమ్ అఖ్తర్ కమిటీ మీద హైకోర్టులో కేసు వేసిన, ఇప్పటిదాకా కూడా పెండింగ్ అయింది. 5 మంది జడ్జిలు చేంజ్ అయ్యారు. కేసు వినకుండానే భయపడి చేంజ్ చేసుకుంటున్నారు. 5 మంది ఉన్నారు, ఇంకా మా కేసు ఇంకా పడుతుంది మళ్ళీ. అయితే దాంట్లో మేమేమన్నాము, జాతీయ ఎస్సీ కమిషన్ను కన్సల్టేషన్ చేయాలి ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం అన్నాం. అంటే అది స్పష్టంగా చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీల పట్ల మేజర్ పాలసీలు ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు జాతీయ ఎస్సీ కమిషను సూచనలు తీసుకోవాలని చెప్పింది. మరి ఈడ ఏడా తీసుకున్నాడు? తీసుకోకపోగా ముఖ్యమంత్రి తీసుకున్నామని ప్రకటించింది. ఏది మేము తీసుకున్నాము, అటువంటి లీగల్టీ దెబ్బలు రాకుండా లీగల్గా పోకుండా మేము తీసుకున్నామని. తీసుకుంటే మరి నాకు అఫిడవిట్ కౌంటర్లో ఇవ్వాలి కదా. నా కౌంటర్లో ఏం చెప్తాడంటే అదే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నేను షమీమ్ అఖ్తర్ వ్యతిరేకంగా చేసినామంటే వాడు ఏం చెప్తాడు? రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు నేషనల్ కమిషన్ కన్సల్ట్ చేయమని ఎక్కడ చెప్పలేదు కాబట్టి మేము చేయలేదని అంటాడు. నాకు ఇక్కడ చెప్తాడు, అక్కడేమో అసెంబ్లీ సాక్షిగా మేము నేషనల్ కమిషన్ కూడా అప్రోచ్ అయినామంటాడు. మళ్ళీ రిపోర్ట్లో ఎక్కడ పెట్టది. తర్వాత వాళ్ళు ఇచ్చిన మొన్న యాక్ట్లో కూడా ఎక్కడ కూడా స్పష్టంగా లేదు.
ఇంకో దారుణం ఏంటిదంటే మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారము జాతీయ ఎస్సీ కమిషన్ వీళ్ళు రిమార్క్స్ ఇమ్మని పంపించారు. అక్కడ నుంచి ఏం జవాబు రాలే. మరి ఇది వాస్తవం ఉన్నది. కానీ ఈయన జవాబు వచ్చిందని ప్రకటిస్తాడు, కోర్టులోనేమో మేము అసలు అప్రోచే కాలేదని ఇస్తాడు, చట్టం చేసేస్తాడు. ఇది రాజకీయ ప్రోద్బలతం జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది కదా. 100% మేము ఇది కోర్టులో గెలుస్తామని మాకు స్పష్టమైన ఆలోచన ఉంది. 100% గెలుస్తామని మేము ధీమాతో ఉన్నాం. ఓకే అన్న, నేను మంగ గారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆమె ఒకవేళ మాట్లాడితే అంటే ఆమె చెప్పిన సమాచారం అంటే ఆమె తరపున కొంతమంది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ కేసు కొద్దిగా మిస్గైడ్ అయిందనే విషయం కూడా బయటకు వస్తూ ఉంది. అది మళ్ళీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే మెయిన్ ప్రేయర్ ఆమె క్లియర్గా అది ఉంది, నా దగ్గర ఆ డీటెయిల్స్ తీసుకున్నాను. ఆమె స్పష్టంగా వర్గీకరణ చట్టంలో క్రిమిలేయర్ పెట్టకుండా చేశారు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధము, మీరు దీన్ని రద్దు చేయండి. దాని మీద నిలబడుతుందా లేదా అనేది ఇంకా అనుమానాస్పదంగా అది చూద్దాము. ఎందుకంటే కూనంనేని సాంబశివరావు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఆ రోజు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడు ఆ క్రిమిలేయర్ ఉంటే బాగుండని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కమ్యూనిస్టు నాయకుడు ఆయన. మరి ఈ అంశం మీద ఎవరు ఏ స్టాండ్ మీద ఎట్లుంటున్నారు, ఎప్పుడు మారుతున్నారో కూడా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అటాచ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి కూనంనేని, మరి ఆయన ఆ రోజు అసెంబ్లీలో నోరు జారడం జరిగింది. అంటే మరి ఈమె ఇప్పుడు మాట్లాడి తర్వాత మళ్ళీ వెనక్కి వస్తుందా, లేదంటే దీని మీద నిలబడుతుందా, సుప్రీంకోర్టు వరకు పోతుందా? మరి పంకజ్ మిట్టల్కి సంబంధించినటువంటి విషయంలో సంతోష్ మేఘవాల్ అనే కేసుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీసుకొని హైకోర్టు కొట్టేస్తా, ఇవన్నీ చూడాల్సిన అంశాలు. మరోసారి ఇది అంశంకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని అప్రోచ్ అవుతాము. అలాగే మాల మేధావులకు సంబంధించిన విషయంలో కూడా జరుగుతున్నటువంటి వారైతాం, దాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకటి N9 మీడియా ద్వారా సోకాల్డ్ సెల్ఫ్ డిక్లేర్ డబుల్ ఇంజన్ మాల మేధావులకు హెచ్చరిస్తున్నాం. మీ వాదన మీరు చెప్పుకోండి, మీ ఉద్యమం మీరు చేసుకోండి. మీకు నైతిక హక్కు లేదు మాల సంఘాలను, మాల నాయకులను బహిష్కరిస్తున్నామని. మీరు ఇవే మళ్ళీ కొనసాగిస్తే భౌతిక దాడులకు కూడా వెనకాడమని నేను అడుగుతా. కంపల్సరీ మాల విధావుల్ని అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా. మీరు అడిగే సందర్భంలో మీరు అడిగే టైంలో నాదొక పాయింట్ కూడా అడగాలని రిక్వెస్ట్ చేస్తున్నా. వర్గీకరణ ఉద్యమాల్లో వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తారో ఒక్క స్పష్టత అడగండి. నేనైతే క్లియర్గా 94, 96 నుంచి స్పష్టంగా ఉద్యమం. ఆ రోజు నుంచి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నా, ఈ రోజు దాకా వర్గీకరిస్తున్నా, భవిష్యత్తులో కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తా. మరి వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు అనుకూలంగా మాట్లాడతారు, ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు స్పష్టంగా మాట్లాడేటట్లు మీరు మీ ప్రశ్నలు ఉంటాయని ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. జై భీమ్. మొత్తానికైతే కనుకుంట్ల మంగ గారు వేసినటువంటి పిటిషన్ ఏదైతే దానికి సంబంధించిన విషయంలో ఆ క్రిమిలేయర్కు సంబంధించిన అంశంలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు కూడా ఆ క్రిమిలేయర్ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఇది తప్పకుండా కోర్టు కొట్టేసేటువంటి అవకాశం ఉంది. అయితే రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించిన విషయంలో మాత్రం మా ఉద్యమం ఆగదని చెప్తా ఉన్నారు. మరి ఈ అంశం మీద మరింత మందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.